ఆ 3 మెన్ కమిటీలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సబ్ కమిటీ వేసినారు. ఈ 2 కమిటీలు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఒక నిర్ధారణకి ఏమొచ్చారంటే మీరు తొలగించిన కార్మికులందరినీ ఉద్యోగం నుంచి తొలగించేంత దానిలో గ్రేవ్ ఏం లేదు కాబట్టి వీళ్ళకి ఒకసారి మీరు ఛాన్స్ ఇయ్యండి, ఒకసారి రీఇన్స్టేట్ చేయని చెప్పి 496 మందికి ఒక జీవో పాస్ చేసినారు. ఆ జీవో కాపీ వచ్చినాక కూడా జీవోలు ఏముంది 30 రోజులు ఏంటంటే విత్ ఇన్ ఆర్టీసీ అప్పీల్ ఉన్న రీఇన్స్టేట్ చేయాలా, 60 రోజులు ఏంటంటే అప్పీల్ మొత్తం రిజెక్ట్ అయిపోయి ఎవరైతే వాళ్ళు కోర్టుకోవడం వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఈ సజ్జనార్ సారు ఎందుకు ఫాలో అవుతలేడు? కాబట్టి దయచేసి ఏంటంటే ఇప్పుడు మా యొక్క బాధను ఇంతమంది యొక్క బాధను అర్థం చేసుకొని ఇమీడియట్గా ఈరోజు ఏంటంటే అయితే ఆ జీవోను అమలు చేయాలి, లేకపోతే ఈ జీవో నేను ఖాతరీ అని చెప్పి దాన్ని ఖాతరీ అని చెప్పి ఒక నోటీస్ బోర్డు లెటర్ పెట్టి అతికేయాలని చెప్పి ఆ పంపించిన ఆఫీసర్ చెప్పినాం. ఈ మీడియా ముఖం కూడా ఏంటంటే అదే మేము డిమాండ్ చేస్తున్నాం.